చక్రిని మహాలక్ష్మి గదిలోకి పంపించి, ఇక మీదట నువ్వు మహాలక్ష్మితోనే ఉండాలి. మహాలక్ష్మితో పాటే గదిలో ఉండాలి. తనతో పాటే పడుకోవాలి. మీ ఇద్దరు వేరు వేరు కాదు. భార్యాభర్తలు ఒక్కరే అని చెప్పి చక్రి వాళ్ళ నాన్న బలవంతంగా చక్రిని మహాలక్ష్మి గదిలోకి తోసిస్తాడు. ఇంతకీ ఇదంతా ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. పొదరిల్లు సీరియల్లో అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోంది అని తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కూడా చేయడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్తే, మామూలుగా మహాలక్ష్మి ఏంటి, చక్రి వాళ్ళ ఇంట్లో పరిస్థితి చూసి నేను వీలైన త్వరగా ఇక్కడ నుంచి బయటపడాలని అయితే అనుకుంటూ ఒక గదిని అద్దెకి తీసుకుంది. అడ్వాన్స్ కూడా పెడుతుంది, అంటే టోకెన్ అడ్వాన్స్ పెడుతుంది. ఇక వెళ్ళిపోతాను, హ్యాపీగా అక్కడే ఉంటాను, వీరితో నాకు ఇంకా కనెక్షన్ అనేది తగ్గిపోతుంది అనుకున్న టైంలో చక్రి ఒక పెద్ద ట్విస్ట్ ఇస్తాడనమాట. తను చేసిన ఆ పని ఇంట్లో ఎవరికి కూడా తెలీదు. అయితే మహాలక్ష్మి ఏంటి, చక్కగా బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతుంది. కన్నా ఫుల్ ఎమోషనల్ అవుతాడు. కన్నాకు తెలియదు అనమాట తను వెళ్తున్న విషయము. తను ఎగ్జామ్కి వెళ్ళి వస్తాను వదిన అని చెప్పేసి వెళ్తాడు. ఈలోపే మహాలక్ష్మి బయలుదేరుంటుంది. తీరా ఆ ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఇల్లు ఇవ్వను అని చెప్పేస్తాడు. నేను బ్యాచిలర్స్కి ఇవ్వాలనుకుంటున్నాను, ఫ్యామిలీకి ఇవ్వాలనుకోవడం లేదు, అందులోని మీ ఆయన ఎక్కడో ఉన్నాడని చెప్తున్నావు, ఈ ఫ్యామిలీ గొడవలతో నాకెందుకు, నేను ఇవ్వడం లేదు అని చెప్పని టోకెన్ అడ్వాన్స్ చేతిలో పెట్టేస్తాడు. అయితే మహా ఏంటి, షాక్ అయిపోతుంది. ఇదేంటి ఇలా జరిగింది, నిన్న ఒకలాగా మాట్లాడాడు, ఇప్పుడు ఒకలాగా మాట్లాడుతున్నాడు, ఏమైందబ్బా అని. అయితే ఇంకా ఇవ్వనంటే ఎవరు, నువ్వు వెళ్ళిపో అని మొహం మీద డోర్ వేసినట్టు చెప్పేసి పంపించేస్తాడనమాట. అయితే మహాలక్ష్మి వెనక్కి వస్తాను తిని తెలుసు కదా ముందే, చక్రి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏమైంది అని తెలియనట్టుగా అమాయకంగా అడిగితే మహాలక్ష్మి చెప్తుంది, నిన్నేమో ఇస్తానని చెప్పాడు, అమౌంట్ కూడా తీసుకున్నాడు, ఇప్పుడేమో ఇవ్వనంటున్నాడు, ఇందులో నీ హ్యాండ్ అయితే లేదు కదా అని డౌట్ఫుల్గా అడుగుతుంది. అయితే నాకు అసలు ఏ పాపం తెలియదు అని చెప్పి ఆయన దగ్గర ప్రూవ్ కూడా చేసుకుంటాడు, అసలు మీరెవరో నేనెవరో అని. కానీ ఆయన్ని వార్నింగ్ ఇచ్చుంటాడు అనమాట ఈ చక్రి, ఇంకొకసారి కనుక ఇలాగా ఎవరైనా అమ్మాయిలు వచ్చి రూమ్ కావాలన్నా కూడా, అందులోనూ మా ఆవిడ వచ్చి మళ్ళీ రూమ్ అడిగినా కూడా ఇవ్వద్దు అని ఆయనకు మొత్తం చెప్పేస్తాడు స్టోరీ. అంటే ఏం స్టోరీ అంటే, తన వైఫ్ గొడవపడి వచ్చింది అన్నట్టుగా. అందులోనూ పోలీస్ కేసు పెడతానని బెదిరిస్తాడు. ఇంకా ఆయన ఏంటి, ఈ తలగా నాకు ఎందుకు అని చెప్పని పంపించేస్తాడు కదా. అయితే ఎలా వెళ్ళిందో అలానే తిరిగి తీసుకొచ్చేస్తాడు అనమాట ఇంటికి. కన్నా ఏంటి, ఈలోపు వాళ్ళ అన్నయ్యని అడుగుతూ ఉంటాడు, వదిన ఎక్కడికి వెళ్ళింది, వదిన ఎక్కడికి వెళ్ళింది అంటే ఆయన ఏం చెప్పాలో అర్థం కాదనమాట పెద్దికి. ఇక మౌనంగా ఉండిపోతాడు. ఆల్మోస్ట్ కన్నీళ్ళు పడిపోతూ ఉంటాయి. ఇంక చెప్పేద్దాం నిజం అనుకున్న టైంకి మహాలక్ష్మిని వెంట పెట్టుకొని చక్రి వస్తాడు. ఇక ఇద్దరి చేతిలో బ్యాగ్స్ ఉంటాయి. అన్న ఎక్కడికి వెళ్ళారు, వదిన ఎక్కడికి వెళ్ళారు, అసలు చెప్ప చేయకుండా ఎక్కడికి వెళ్ళారు, మీరు కనిపించకపోతే నేను ఎంత బాధపడ్డానో తెలుసా, అసలు భయపడానో తెలుసా అంటూ మాట్లాడుతూ ఉంటే, మేము ఇక్కడ దాకా వెళ్ళాం లేరా అన్నట్టు చక్రి చెప్తారు. మరి చేతిలో బ్యాగ్స్ ఏంటి అంటే, అక్కడ తెలివిగా చాలా కన్నింగ్గా ఈ చక్రి ఏం చేస్తాడంటే, మేమిద్దరం హనీమూన్కి వెళ్దాం అనుకున్నాము, కానీ కొంచెం బయట వేడిగా ఉంది, ఇప్పుడు ఇంత సెట్ అవ్వదేమోలని మరలా తిరిగి వచ్చేసాంరా అనగానే మహా షాక్ అయిపోయి మరీ చక్రిని చూస్తుంది. ఏంటి హనీమూనా, నీతోనా అన్నట్టు చూస్తుందన్నమాట. ఇక హనీమూన్ అనగానే వాళ్ళెవరికి అంతగా అది నిజమని అర్థం కాదనమాట. ఇదేంటి నిజంగానే హనీమూనా అన్నట్టుగా, ఎందుకంటే పెద్దకి తెలుసు నిజం, కానీ కన్నా వాళ్ళకి తెలియదు కదా. కన్నా కూడా నమ్మడు, కేశవ అయితే అస్సలు నమ్మడనమాట. సరే ఇంకా నువ్వు లోపలికి రారా, నీ పని చూసుకుంటాను అన్నట్టు మహా ఒక చూపు చూసి, సరే కన్నా నేను మరలా మాట్లాడతాను చెప్పని వెళ్ళి ఫోర్స్గా, అంటే స్పీడ్గా తలుపులు వేసేసి ఉంటుందన్నమాట. అయితే పెద్దికి మాత్రం డౌట్ వస్తుంది చక్రి విషయంలో, వీడు ఏదో చేశాడు, అందుకే అక్కడ నిన్న ఇస్తా అన్న ఇల్లు ఈరోజు ఇవ్వలేదు అంటే ఏదో జరుగుంటుంది, ఏమిరా నువ్వేమన్నా చేసావా అంటే, అయ్యో అన్న నాకు అసలు ఏ పాపం తెలియదన్నా, నన్ను అడుగుతావేంటి, నన్ను చూస్తావేంటి, నాకు అసలు తెలియదు అంటూ మాట్లాడుతూ ఉంటాడు. లేదురా, నువ్వు ఏదో పని చేసావు అక్కడ, అందుకనే పాపం రా, చాలా ఆశపడి వెళ్ళింది, మరి ఆ అమ్మాయి ఎంత కష్టపడిందో ఎంత బాధపడుతుందో ఏమో అంటూ ఉంటే, ఊరుకో అన్న, ఏం బాధపడి ఉంటుంది, ఇక్కడ ఏమి ఆమె తిని కూర్చోడానికి ఆమెకి ఏమన్నా కష్టమా, ఇంకేమన్నా ఆమె ఏమైనా వంట చేస్తుందా, ఇంకేమైనా చేస్తుందా, మాట్లాడితే రూమ్ చూడు వెళ్ళిపోతాను అంటూ ఉంది, ఆడేం కష్టపడేం పడలేదులే అన్నట్టు చెప్తుంటే, రే నిజం చెప్పరా, నువ్వేదో చేసావు కదరా, ఏం చేసావురా అంటే అప్పుడు స్టార్టింగ్ నుంచి చెప్తాడనమాట. నేను టూలెట్ దాంట్లో చూశాను, పేపర్ దొరికింది, దానికి ఫోన్ చేసింది, మాట్లాడింది మొత్తం విన్నాను,
ఆ పేపర్ నాకు దొరికింది. అందుకని ఆ ఇంటి అడ్రస్కి వెళ్ళాను. వెళ్ళి ఇక్కడ ఒక అమ్మాయి వచ్చిందా అంటే ఆ ఇంటి కోసమని వచ్చింది అని చెప్పాడు. ఇంతకీ మీరెవరు అంటే నేను ఆ అమ్మాయి భర్తని అని చెప్పాను. కానీ మన మహాగారు ఏం చెప్పారో తెలుసా? పెళ్ళయింది కానీ నా భర్త ఇటలీలో ఉన్నాడు, చెఫ్ అది ఇది అని చెప్పింది అని అంటాడు. మామూలుగా నేను అబద్ధాలు చెప్పినందుకే నన్ను నిన్న ఎంత మాటలన్నారన్న మీరు. కానీ ఇప్పుడు ఆవిడంత ఈజీగా అబద్ధం చెప్పిందో తెలుసా? వాళ్ళ భర్త అంట ఇటలీలో వంట చేస్తాడంట, చెఫ్ అంట, తను ఇక్కడ జాబ్ కోసం వచ్చిందంట, ఇన్ని అబద్ధాలు చెప్పింది. చూడు, అవసరానికి ఆమె అంత అబద్ధాలు చెప్పుకున్నప్పుడు మన మర్యాదను కాపాడుకోవడం కోసం మన గురించి ఇలా చెప్పడంలో తప్పేముందన్నా, ఎందుకన్నా నన్ను ఒక అబద్ధాల కోరలాగా చూస్తారు అంటూ మాట్లాడతాడు. లే హస్బెండ్ కూడా ఉన్నాడు అన్నట్టుగా ఆయన ఇచ్చాడు. ఇక చెప్పాను, మరి నువ్వెలా ఆయన్ని ఒప్పించి ఆయన డీల్ చేసావురా అంటే, ఏముంది డీల్ చేయడం, ఫస్ట్ మామూలుగా చెప్పాను, వినలేదు. తర్వాత చెప్పాను, నాతో గొడవ పెట్టుకొని మా ఆవిడ ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. ఆమె సింగిల్గా ఉండాలనుకుంటుంది. రేపు కనుక ఏమన్నా కానీ అయితే నేను నీ మీద కేసు పెడతానని చెప్పాను. అంటే ఆయన నువ్వు నా మీద ఎందుకు కేసు పెడతావు అది ఇది అని మాట్లాడాడు. అవును, మా ఇద్దరు గొడవలకు కారణం నువ్వేను అని చెప్పి నేను కేసు పెడతాను. మర్యాదగా ఆ అమ్మాయికి ఇల్లు ఇవ్వకుండా మేము బ్యాచిలర్స్కి ఇచ్చుకుంటాం అని చెప్పి ఇల్లు ఇవ్వకుండా చెయ్యి, లేదంటే ఖచ్చితంగా నీ మీద కేసు పెడతాను అంటూ వార్నింగ్ ఇచ్చేసరికి ఆయనక బుద్ధితో నేను సరేను బాబు అన్నట్టు చేస్తానని చెప్పాడు. మరి సరే చెప్పాడు, మరి నీ మీద నువ్వు ఇదంతా చేసావని మహాకి తెలిసిందా అంటే, తెలియలేదన్నా, ఆ విషయం కూడా జరిగింది. అయితే నీ హ్యాండ్ ఉంటుంది అందుకని వాడు ఇవ్వనంటున్నాడు, నిన్నటి వరకు ఇస్తానని చెప్పని ఇప్పుడు ఇవ్వనంటున్నాడు అంటే ఏదో చేసావులే నువ్వు అంటే, మహాలక్ష్మిని దగ్గర పెట్టుకొని పోయి ఆయన ముందర మాట్లాడాను. సార్ చెప్పండి, మీరు నన్ను ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా అంటూ మొత్తం అక్కడ జరిగిందంతా కళ్ళకు కట్టినట్టు చెప్తూ ఉంటాడు అనమాట. చూసారా అంటే ఆయనకు సైకిల్ చేస్తూ ఉంటాడు. లేదు లేదు నేను చూడలేదు అని. మరి నేను మీతో వచ్చి మాట్లాడానా అంటే, లేదు లేదు మాట్లాడలేదు, మీరు ఇప్పుడే కదా నన్ను చూడడం అంటే, అవును ఇప్పుడే చూస్తున్నాను అంటూ మాట్లాడతాడనమాట. మరి ఏంటి సార్, నిన్నేమో ఇల్లు ఇస్తాన్నారంట, మరి ఇప్పుడు మాత్రం ఇల్లు ఇవ్వడం లేదంట అంటే, అది నా ఇష్టం, నా ఇల్లు, మీకెందుకు చెప్పాలి అని మాట్లాడతాడు. మరి టోకెన్ అడ్వాన్స్ కూడా తీసుకున్నారు కదా, మరి ఇలాంటప్పుడు ఇవ్వకపోతే ఎలాగా, ఇది ఎంత అన్యాయం అసలు, ఇలా చేస్తారు ఎవరైనా, చూస్తే పెద్ద మనుషుల్లా ఉన్నారు అంటూ కొంచెం గట్టిగా అంటే మహాలక్ష్మి ముందు బిల్డప్ కోసం అన్నట్టు మాట్లాడతాడు అనమాట. మహాలక్ష్మి ఏంటి నిజమేనేమోలే అన్నట్టుగా నమ్మేయడం కోసమని ఇక ఏం చేయాలో ఇంకా ఆయనకి మాట్లాడడం అర్థం కాక వల్ల కాక పారిపోతాడు అక్కడి నుంచి, స్కూటీ వేసుకుని వెళ్ళిపోతాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దామండి, ఇంకొక ఇల్లు ఏమైనా చూద్దామంటే, మీరు చూస్తానంటే నేను నమ్మాలా, ఏం అవసరం లేదులే అని అంటుంది. మరి మనం ఇంకా మన ఇంటికి వెళ్ళిపోదామా అంటే ఒక లుక్ ఇస్తుంది అనమాట. చూసి సరే వెళ్దాం పదండి అంటే, ఎలా అయితే తీసుకుని వెళ్ళాడో అలాగే తీసుకొని వచ్చేస్తాడు. ఇదన్నా జరిగింది అని చెప్పగానే ఇక పెద్ది అడుగుతాడు, ఇదంతా బాగానే ఉందిరా, కానీ ఆ అమ్మాయి ఎంతైనా మన ఇంటి ఆడపిల్లలాగా అనిపిస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నాకు చాలా బాధగా ఉంటుంది. అయినా ఎందుకు వెళ్ళాలిరా అమ్మాయి, అమ్మాయిది అమ్మాయి ఇల్లే కదా ఇది, అమ్మాయి ఇల్లు, అమ్మాయి ఏంది ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుకోవడం అంటూ మాట్లాడతాడు. అది కాదురా చక్రి, ఇదంతా నువ్వే చేసావని రేపు ఒకరోజు అమ్మాయికి తెలిస్తే ఏం జరుగుతుందిరా అంటే, నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలీదు, చెప్తే నీ ద్వారానే తెలుస్తుంది. నువ్వు కనుక మళ్ళీ నేను పెద్ద హరిశ్చంద్రుని, నేను నిజాలే చెప్తాను అని వెళ్ళి చెప్పావు అంటే మా ఇద్దరి మధ్యన దూరం పెరుగుతుంది. ఇద్దరం ఒక దగ్గరైనా ఉంటే నా మీద కాస్త కూస్త ప్రేమ అనేది కలిగి నన్ను భర్తగా అంగీకరించి నా లైఫ్ కొంచెం సెట్ అవుతుంది. లేదురా, నేను హరిశ్చంద్రులో మొదటి రకం, నేను నిజం చెప్పేస్తాను అంటే మా మధ్యన దూరం పెరుగుతుంది, ఇంకా అసహ్యం ఏర్పడిపోతుంది, ఇంక లైఫ్లో నా మొహం అయితే చూడు, ఈ నిజం కనుక చెప్పావు అంటే అన్నను కూడా చూడను అంటూ వార్నింగ్ ఇచ్చేసి వెళ్తాడు. సరేలే ఎలా అయితే ఏమి, మహాలక్ష్మి మరలా మన ఇంటికి వచ్చేసింది అని చెప్తాడు. అయితే మహాలక్ష్మి వస్తుందన్నమాట. వచ్చి ఇక కన్నతో మాట్లాడుతూ ఉంటుంది. వదిన, మీరు అసలు వెళ్ళిపోయారేమో అని నాకు ఎంత బాధ అనిపించిందో తెలుసా, అంటే నాన్న విషయంలో మీరు చాలా భయపడుతూ ఉన్నారు కదా, అందుకని వెళ్ళిపోయారేమో, నాకు చాలా అంటే చాలా బాధ వేసింది. మరలా పాత రోజులే వచ్చేసాయా, మీరు ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇదొక ఇల్లులాగా అనిపిస్తుంది, ఇంట్లో మనుషులు కానీ ఇదంతా నాకు ఒక కుటుంబంలాగా అనిపిస్తుంది. అంతకుముందు ఏదో బాయ్స్ హాస్టల్ అన్నట్టుగా ఎవరికి వాళ్ళు అన్నట్టుగా అనిపించేది. వదిన, నేను మీకు ఒక విషయం చెప్పచ్చా,
అంటే ఏంటో చెప్పు కన్నా అంటే, వదిన నాకు నువ్వు మాట ఇవ్వాలి వదిన అంటే, సరే చెప్పు కన్నా అంటే, మీరు ఇంకెక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా నాకు ఒక మాట ముందే చెప్పండి వదిన, నా మైండ్ తీసుకోలేకపోతుంది, మీరు ఒక్క క్షణం ఇంట్లో కనపడకపోతే నాకు మైండ్ పనిచేయడం లేదు, అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలీదు, అమ్మని నేను నీలోనే చూసుకుంటున్నాను అన్న తర్వాత మరలా అమ్మ అంటే నేను మీలోనే చూసుకుంటున్నాను, అమ్మ కనపడకపోతే ఎలా అనిపిస్తుందో, మీరు ఒక్క క్షణం కనిపించకపోయినా నాకు అలాగే అనిపిస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది, ఆ బాధను నేను చెప్పలేకపోతున్నానంటూ మాట్లాడతాడు. నిజంగా చెప్పేసి వెళ్తారు కదా, అప్పుడు నా మైండ్ మా వదిన ఇక్కడికి వెళ్ళింది అని అనిపిస్తుంది, మరలా వస్తుంది అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది అని చెప్పగానే ఇంకా మహాకి ఏం చెప్పాలో అర్థం కాదు, మౌనంగా ఉండిపోతుంది అనమాట. అయితే రాత్రి అవుతుంది, ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకుంటారు. పడుకుంటే ఇక మామూలుగా ఏంటి, చక్రి వాళ్ళ తమ్ముళ్ళతోనే పడుకుంటాడు కదా, కేశవ అన్న అలాగే కన్నాతో పడుకుంటాడు. వీళ్ళ నాన్న ఎప్పుడు బయటే పడుకుంటాడు. ఆయనకేంటి, వీళ్ళిద్దరు భార్యాభర్తలు కదా, ఒకే గదిలో పడుకుంటున్నారులే అన్నట్టు అనుకుంటాడు. కానీ ఆయన వాటర్ కోసం అన్నట్టుగా నీళ్ళు అయిపోతాయి, ఇంట్లోకి వచ్చి చూస్తాడు. అయితే వీళ్ళు నలుగురు కొడుకులు పడుకోనడం చూసి ఆయన, ఇదేంటి వీళ్ళు నలుగురు పడుకో ఉన్నారు, అమ్మాయి గదిలో కదా వీడు పడుకో ఉండాలి, వీళ్ళేంటి నలుగురు ఇలా పడుకో ఉన్నారు, నాకు తాగుడు ఎక్కువయ్యి కనిపించడం లేదా, కళ్ళు ఏమైనా మసకబారిపోయాయా ఏంటి అంటూ వాళ్ళ నలుగురిని పరిశీలించి చూస్తాడనమాట. చూస్తే అక్కడ చక్రి పడుకోనడం చూస్తాడు. ఇక లేపి కాలుతో తన్ని మరీ లేపుతాడు. లేండ్రా లేండి, అసలు ఏం చేస్తున్నారా మీరు, నువ్వేంట్రా అడ్డగాడిద ఇక్కడ పడుకోన్నావు, నీ పెళ్ళం గదిలో గదిలో పడుకోవాలి పో అని అంటాడు. అయితే కేశవ కానీ వీళ్ళందరూ షాక్ అయి చూస్తూ ఉంటారనమాట. ఇక పెద్దికి ఏం చెప్పాలో అర్థం కాదు. చక్రి అట్లనే వెర్రి మొహం వేసుకొని మరీ చూస్తూ ఉంటాడు. అయితే తీసుకో నీ దిండు దుప్పటి అవన్నీ తీసుకొని వెళ్ళు అమ్మాయి గదిలోకని కోపంగా మాట్లాడతాడు. అప్పుడు ఇంకా వాళ్ళ నాన్న ఏమైనా చేసేటట్టున్నాడని వీళ్ళందరూ అట్లా షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇక చక్రి ఏమో డోర్ తడతాడనమాట. డోర్ తడితే ఆ అమ్మాయి అప్పుడే వస్తుంది, మహా బయటకు వచ్చి, ఏంటి ఇంత టైంలో లేపుతూ ఉన్నావు, పడుకోవా, నన్ను నిద్రపోనివా అంటూ ఉంటే, అమ్మాయి ఏం నువ్వు చేసేది, వాడెందుకు బయట పడుకున్నాడు, మీ ఇద్దరికి పెళ్ళిందన్న విషయం మీకు గుర్తులేదా ఏంటి, ఇద్దరు ఒక దగ్గర పడుకునేది లేకుండా వాడిని బయటకు తరిమేసావే అంటూ ఉంటే ఆ అమ్మాయికి ఏం చెప్పాలో అర్థం కాదనమాట. మహాకి ఏం చెప్పాలో అర్థం కాదు. ఇక చక్రి ఏమో బెడ్షీట్ అయిన పట్టుకొని ఉంటాడనమాట. అయితే ఇక మహాలక్ష్మి రావద్దు అని సైగ చేసి చెప్తుంది. చక్రి ఏమో ప్లీజ్ అండి, ఇది ఒక్కసారికి నేనేం మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, ఒక మూల పడుకుంటానన్నట్టు చిన్నగా మాట్లాడుతూ ఉంటాడు. సేపటికి అమ్మాయి ఏమో పూర్తిగా డోర్ తీయడం లేదు, వీడేమో లోపలికి వెళ్ళడం లేదు అన్నట్టుగా ఒక్కసారిగా నెట్టేస్తాడనమాట. ఆ నెట్టేయడంలో ఏంటి అంటే మహాలక్ష్మి మీద నుంచి చక్రి బెడ్ మీద పడతాడనమాట ఏకంగా. ఇక తలిపేసేస్తాడు చక్రి వాళ్ళ నాన్న. వేసేయడంతో ఇంకా అమ్మాయి ఏమో మహాలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటి ఇదంతా, అసలు ఈ తలనొప్పి ఉంటుందని చెప్పని నేను వేరే రూమ్ తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటే నా దరిద్రం అక్కడ కూడా అలానే తయారైంది, నాకన్నా ముందు ఫాస్ట్ వెళ్ళిపోతుంది, నిన్నటిదాకా పర్లేదులే వాడు రూమ్ ఇస్తాడు అనుకుంటే ఇప్పుడు రూమ్ ఇవ్వకుండా చచ్చాడు, నాకేంటి తిప్పలు అంటే నేను ఒక మూల పడుకుంటానండి, ఏం కాదు మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయను అని చెప్పని కింద చాపేసుకొని ఒక మూల దగ్గర పడుకుంటాడు. అయితే మా నాన్న తోసాడు కానీ ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే ఇక నుంచి నేను రూమ్లోనే పడుకోవచ్చు, బయటున్న నేను ఇప్పుడు మహాలక్ష్మి గదిలోకి వచ్చాను, రూమ్ దాకా వచ్చాను అంటే ఖచ్చితంగా మేమిద్దరం ఒకటయ్యే రోజు కూడా ఉంటుంది, మహా నన్ను భర్తగా అంగీకరించే రోజు కూడా వస్తుందేమో అని తల కింద చేతులు పెట్టుకొని పైన చూస్తూ ఆలోచించుకుంటూ ఉంటాడు. నిజంగా మహాలక్ష్మి నన్ను భర్తగా యాక్సెప్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఇంట్లో అందరి ముందు నేను చాలా గర్వంగా ఉండొచ్చు కదా అన్న